నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 23వ తేదీ డిసెంబర్ మాసము 2024 సంవత్సరం. ఒక్కరోజు 24, 25 క్రిస్మస్ కదా. ప్రపంచమంతా యేసు ప్రభు పుట్టాడు. నిజంగా ఆయన పుట్టినందువల్ల అనేకులు సంతోషించెదరు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టిన. ఇలాగే ఇంత కాదు కానీ అతను పుట్టినందున అనేకులు సంతోషించెదరు అని బాప్తిస్మిచ్చి యోహాను కోసం రాయబడింది. నిజంగా దేవుని మార్గం సిద్ధపరచడానికి ఆయన వచ్చాడు. ఆ మార్గమై ఉన్న ఆయన వచ్చాడు. మరి ఈ సంవత్సరం వెళ్ళిపోతుంది, కొత్త సంవత్సరం వస్తుంది. మనము పుట్టినందువల్ల ఎంతమంది సంతోషిస్తున్నారు. నిజంగా మనం బ్రతకడం వల్ల ఎంతమందికి సంతోషం. మహా అయితే నీ బిడ్డలు మమ్మల్ని ఎందుకు కన్నావు అంటారు కానీ నిన్ను బట్టి సంతోషించరుగా. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు నీకు ఇస్తున్న ఈ అద్భుతమైన వాగ్దానము, నేను ఇక మీదట నిన్ను కట్టించెదను, నేను ఇక మీదట నిన్ను కట్టించెదను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం, పూర్తి వచనము, ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టించెదను, నీవు మరలా తంబురలను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. ఎంత గొప్ప వాగ్దానం కదా. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు కన్యక అంటే ఇప్పుడు కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు, దేవుడు మనకి తోడు అని పేరు పెట్టుదురు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఎందుకు? నీవు మరలా తంబురలను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసిదవు. అంటే ఇప్పటి వరకు ఒంటరితనము, ఇప్పటి వరకు ఏదేదో కదా, కానీ దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి అంటే, ఒక్కసారి ఇంగ్లీష్ వేషన్ చదువుకుని ఈ క్రిస్మస్ మాసంలో దేవుడు నీతో చెప్తున్న మాట, ఈ కొత్త సంవత్సరంలో నీతో చెప్తున్న మాట, నేను నిన్ను కట్టించబోతున్నాను, నేను నిన్ను కడతాను. నిజంగా కదా. రండి నేర్చుకుందాం. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, జెర్మియా చాప్టర్ 31 verses 3. I will rebuild you, my virgin Israel. నేను నిన్ను తిరిగి కడతాను, ఇశ్రాయేలు కన్యక. You will again be happy and dance merrily with your tambourines. చాలా మంది క్రిస్మస్ కి ఎందుకు నాట్యం చేశారు అంటే, నేను ఒక వీడియో చూశాను. క్రిస్మస్ క్యారల్స్ అతను డాన్స్ చేస్తూ అలాగే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అతనే కాదు, ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోతున్నారు ఎంతో మంది. ఈ హార్ట్ అటాక్ వచ్చి ఈ మధ్య కాలంలో, ముఖ్యంగా ఈ 2024లో ఎంతో మంది చనిపోయారు. అయితే కొత్త సంవత్సరం మన ముందుంది. ఎంతమంది కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తాం మనం చెప్పలేము. అంటే కొన్ని సంవత్సరాల క్రితము డిసెంబర్ 26 సునామీ వచ్చి 4 దేశాలు ఏ విధంగా అల్లకల్లోలం అయిపోయిందో మనం చూసాం. అంటే మన జీవితంలో కొత్తది అనే కంటే, పాతది అనే కంటే ఈరోజు ఉన్నాం కదా అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యము, ఐ విల్ రీబిల్డ్ యూ అగైన్ అని ఈరోజు నీతో చెప్పబడుతుంది. అర్థం ఏంటంటే, మనము ఒక్కసారి ఈ వచనాలు హెబ్రూలో ఏమన్నారు, గ్రీక్లో ఏమన్నారు అని చూస్తే, ఇక్కడ బిల్డ్ అన్న మాటకి బనా అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు 2 విషయాలు. ఒకటి కట్టేదను అంటే ఇల్లు కట్టడము. ఆ విధముగా మనము చూస్తే ఇక్కడ బిల్డింగ్ అంటే అది ఈ ఫిజికల్ కన్స్ట్రక్షన్, అంటే ఒక భౌతికమైనదే కాదు, కానీ నేను నిన్ను కట్టబోచున్నాను అని చెప్తున్నవాడు దేవుడు కనుక అది నీ ఆత్మీయ స్థితి కావచ్చు,
నీ యొక్క ప్రతి ఒక్క స్థితిని కట్టగలిగిన వాడు దేవుడు. రెండవది రీబిల్ట్. దీనికి తిబ్బాని అంటే అర్థం ఏంటంటే, క్రిస్మస్ వాక్యం మనందరికీ తెలుసు, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. అంటే మోడువారిపోయిన మొద్దుగా అయిపోయిన, ఎగ్జాంపుల్కి యేసుక్రీస్తు యోధా గోత్రపు కొదమ సింహము, యూదుల రాజు ఏ విధంగా అయ్యాడు? యోసేపు ఏ విధంగా దేవుని దూత పిలిచింది? దావీదు కుమారుడు అయిన యోసేపు. వారు జినియాలజీ రాస్తూ, వంశావళి రాస్తూ, ఆ యొక్క వంశావళి క్రమం ప్రకారం మనం చూస్తే వీరిని, ఇశ్రాయేలీలను బబులోనీయులు వచ్చి వారు ఆక్యుపై చేసి వారిని యుద్ధ ఖైదీలుగా తీసుకెళ్ళిపోయారు. ఆ సమయంలో రాయబడిందే కదా ఈ ఇర్మియా గ్రంథము. అంటే వీళ్ళు అక్కడ చెరపట్టబడి ఉన్న ఆ సమయంలో దేవుడు వీరితో చెప్పబడుతున్న మాట ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఈరోజు 4 కదా. అయితే 3వ వచనము నీవు గుర్తు పెట్టేసుకోవలసిన వచనము, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈరోజు నా సాక్ష్యం ఉంది. ఈ రోజున నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను తెలుసా? శాశ్వతమైన ప్రేమ. నాకు ఇవ్వబడిన ప్రతి పాటలు మేము ఒక రోజున ఖచ్చితంగా పాడతాము. నేలను పడి ఉన్న వేళలో నన్ను చూచే నీ కన్నులు, కడతేరవలసిన నా జీవితం దాచావు నీ నీడలో. ఏ రోజునైతే నీ యొద్దకు ఆయన వస్తాడని, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని, ఆ ప్రేమ శాశ్వతమైనదని, మనుషులు వస్తారు పోతారు, మనుషుల ప్రేమ కపటమైన ప్రేమ, అవసరం ఉంటే ఉంటారు, లేకపోతే ఎవరితో అవసరం ఉందో అన్నీ మారిపోతాయి. అస్సలు వాటిని పట్టించుకోవద్దు. కానీ ఎలాగ అందరూ చెప్తారు ఆ దేవుని ప్రేమ శాశ్వతం, ఆ దేవుని ప్రేమను వాడుకున్న నన్ను చూడండి. ఉదయం స్తుతిస్తుంటే విన్న స్వరం ఏంటో తెలుసా? పిచ్చోడా, నువ్వెక్కడ ఉన్నా అక్కడ ఆశీర్వాదం. ఈ రోజున నన్ను ఉన్న స్థలంలో పెట్టి ఈ 6 నెలల్లో ఎంతగా నేనే నిన్ను పోషించేవాడనని, నీవు ఉన్న చోటికి 10 మంది వస్తారు, కానీ నీవు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. నీలో నేనుండగా నీవెందుకు ఆలోచించడం దండగా. ఏ రోజునైతే ఒక చెట్టు ఉందండి, నాటిన చోట ఆ చెట్టు ఉంటుంది, బహుగా ఫలిస్తుంది, ఫలాలను ఇస్తుంది. మనము చెట్టు దగ్గరికి వెళ్తామా? చెట్టు మన దగ్గరికి వస్తుందా? ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉందండి, అందులో చాలా పనులు జరుగుతాయి, మనం వెతుక్కుంటూ వెళ్తామా? ఆఫీస్ మన దగ్గరికి వస్తుందా? ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకున్నామండి, ఇల్లు నీ దగ్గరికి వస్తుందా? నీవు ఇంటిలోకి వెళ్ళి నివసిస్తావా? అంటే నాటుటకు కట్టుటకు, ఒక చెట్టుని నాటుటకు విత్తనము నాటినప్పటికీ ఏ విధముగా అది ఎదిగి ఫలించి అభివృద్ధి పొంది ఆకాశ పక్షులు వచ్చి వ్రాలతాయో, ఏ విధముగా ఆ నీడను వచ్చే వారికి నీడనిస్తుందో, ఆ యొక్క చెట్టుని నరికినా ఇల్లు కట్టుకోవడానికి ఆ కొమ్మలను ఇస్తుందో, ఆ యొక్క ప్రతి ఒక్క ఫ్రూట్స్ ని ఇస్తుందో, ఆ విధముగా దేవుడు నీవు ఉన్న చోట నిన్ను కట్టే దేవుడుగా, నాటే దేవుడుగా, ముఖ్యంగా నిన్ను ఒక గొప్ప రాజ్య భవనముగా, రాజాని సన్ని, ఆ విధముగా నీ దగ్గరికి వచ్చిన వారిని దేవుని ఆశీర్వాదాలతో నింపేవాడిగా నీ హృదయము ఉన్నప్పుడు వారు నీ యొద్దకు రావాలి, కానీ నీవు వారి యొద్దకు వెళ్ళే పనే లేదు. ఎప్పుడైతే నువ్వు ఇటుపక్కన చూస్తున్నావు, కానీ దేవుని కృప అటుపక్కన చూసినప్పుడు, దేవుని ప్రేమ చూసినప్పుడు, దేవుని ప్రణాళిక చూసినప్పుడు, దేవుని చిత్తం ఎరిగినప్పుడు, ఇదేంటి నేనేనా? ఎంతగా ఆయన ప్రేమ ఎంతంటే
నాదరి చేరి నన్ను పైకి లేపి నడకలు నేర్పి వాగ్దానమిచ్చావయ్యా. ఆ ప్రతి ఒక్క వచనము వాక్యము నా జీవితంలో నెరవేరింది. ఈ రోజున నీవు కట్టబడుతున్నావా, నీవు నాటబడుతున్నావా? ఒక మహావృక్షంలాగా ఎదగడానికి ఒక మహామందిరముగా అనేక మంది వచ్చి ఆయన్ను స్తుతించేవారిగా యేసు ప్రభు వారు పుట్టినప్పుడు నీకు తెలుసా, ఆయన పుట్టిన ఆ పశువుల పాకలోకి, మళ్ళా చెప్తున్నాను, పశువుల పాక అని డిసైడ్ అయిపోండి. ఎప్పుడైతే ఎంతో మంది ఎన్నో చెప్పొచ్చు, అక్కడ పుట్టాడు ఇక్కడ మనకి ఎందుకు, అటువంటి స్థలము దగ్గరికి పరలోకపు గవిని, అక్కడికి గొల్లలు వెతుక్కుంటూ వచ్చారు, కానుకలు తెచ్చారు, జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు, బంగారం బోళం సాంబ్రాన్ని తెచ్చారు. నీ దగ్గరికి ప్రజలు రావాలా, నీ యొద్దకు రావాలా? ఏ విధముగా దేవుని మందిరముకి వెళ్తున్నాము, అక్కడ మందిరము అని కాదు, దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆ విధముగా ఈ రోజున ఈ ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం చూస్తే నీకు చెప్పబడుతున్న ఎన్ని వాగ్దానాలు అంటే, ఇక్కడ రాహేలు తన బిడల కోసం ఏడ్చింది అన్న లేఖనాల నెరవేర్పు చెప్పుతూ 16వ వచనము దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడిచుట మానుము, నీ క్రియ సఫలమైంది, తిరిగి శత్రువు దేశములో నుండి ప్రజలను తీసుకొస్తున్నాను. ఈరోజు నీతో చెప్పుకుంటున్నా, రాబోవు కాలమందు నీకు మేలు కలుగును, నమ్మకం ఉన్నది కనుక నీ పిల్లలు తిరిగి నీ యొద్దకు వస్తారు. ఏ రోజు కూడా, ఎందుకు అంటే ఈ ఇర్మియా 31 ఎంత గొప్ప వాగ్దానాలు అంటే 31 గుర్తుపెట్టేసుకోండి. నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు, కనుక న్యూ టెస్ట్మెంట్ నీతో ఈరోజు దేవుడు కొత్త నిబంధన చేస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడు ఏ విధముగా ఆ రోజున అంటే నిన్ను పెళ్లగించుటకు, విరగగొట్టుటకు, పడద్రోయుటకు, నాశనము చేయుటకు, హింసించుటకు ఎలాగు కనిపెట్టి ఉంటినో స్థాపించుటకు, నాటుటకు కనిపెట్టి ఉందును. కనుక దేవుడు నిన్ను తిరిగి కడతాను అని చెప్పి స్పష్టముగా ఇక్కడ దేవుడు నీతో చెప్పుతున్న మాట. కనుక ఈ రోజున ఇదే వాక్యాలు మరి ఇర్మియాకి ఇచ్చిన అధికారాలు చూస్తే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం, పెళ్లగించుటకు, విరగగొట్టుటకు, నశింప చేయుటకు, పడద్రోయుటకు. ఇప్పుడు అక్కడ చదివాం కదా, కట్టుటకు, నాటుటకు. అంటే ఈ దినముల నిన్ను దేవుడు నియమించినప్పుడు నీవు ఆయన మాటకు లోబడి ఆయనకు విధేయత చూపించి నిన్ను విడిపించడానికి దేవుడు తోడై ఉన్నాడు. కనుక అక్కడ ప్యాలెస్ లోకి ద మూమెంట్ వైజ్ పీపుల్, దిస్ వైజ్ మ్యాన్ మ్యాగీ అంటారు, వెళ్ళారో అక్కడ కలవరం మొదలైంది. కానీ యేసు క్రీస్తు సన్నిధికి వచ్చారో మీరు హేరోదు యొద్దకు వెళ్ళక వెళ్ళిపోండి అని చెప్పబడింది. ఈ రోజు నా జీవితంలో దేవుని కార్యాలు చెప్పాలంటే అవి నా యొక్క అంటే చెప్పడానికి సమయము చాలనంత ఆయన గొప్ప ప్రేమను రుచి చూచి ఉన్న నేను, ఆయన గొప్ప కృపను పొందుకున్న నేను మీకు చెప్పగలిగేది ఏంటో తెలుసా? వెన్ యూ ఫోకస్ ఆన్ యువర్ మైండ్, నన్ను ఇలా అన్నారు, నన్ను అలా అన్నారు, నా మనసు గాయపడి పైసాకి మారం. ఏ రోజునైతే ప్రభా అనిపించువాడవు నీవు, ప్రభా వదిలిపెట్టువాడవు నీవు, ప్రభా లేవనెత్తువాడవు నీవు, ప్రభా సమస్తము నీవు, నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు అని ఏ రోజున దేవునితో మనము ఏ స్థితికైనా
అప్పుడు దేవుడు నీతో నాతో చెప్తున్న మాట యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఎంత గొప్ప మాటలు అని అంటే, యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, నన్ను అభిషేకించను. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితం నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారిని విముక్తి. మరి నీ జీవితం ఆ విధంగా ఉందా? బతికామా, తిన్నామా, బిడ్డలకు పెట్టామా, ఇల్లు కట్టుకున్నామా, బంగారం, అందరూ ఒకలా ఎలా ఉంటారు? నెంబర్ 1, చెరలో ఉన్న వారికి విడుదల. నెంబర్ 2, నలిగిన వారిని దృఢపరచుటకు. నెంబర్ 3, బంధింపబడిన వారికి విముక్తి. నిత్యము అదే కదా నా జీవితం. మరి ఎంతమంది ఫోన్లు చేసి బాధలు చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చీకటి శక్తులు విడిచిపెట్టబడి ఆ సంతోషము, ఆ ఆనందము, ఆ జీవితము, అంటే మన జీవితంలో యెహోవా హితవస్త్రమును ప్రకటించుటకు, అంటే దేవుని తీర్పులు చెప్పడానికి, అంటే సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. కనుక దేవుడు మహిమ పరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములని, యెహోవా నాటిన చెట్లని దేవుడు నీకు పేరు పెట్టాలని. ఎందుకు తెలుసా? చాలా కాలము నుండి పాడుగా ఉన్న స్థలములను నీవు నేను ఆ జీవితాలను, అటువంటి బ్రతుకులను కట్టడానికి, పాడైపోయిన ఆ స్థలములు కట్టడానికి, పాడైపోయిన పట్టణములు నూతనముగా స్థాపించబడడానికి, శిథిలముగా ఉన్న పురములను బాగు చేయుటకు దేవుని చిత్తానికి లోబడగలవా? ఇలాగ చెప్పుతూ మరి ఈ రోజున మనము ఆలోచన చేస్తే, ప్రభునందు ప్రియులరా, వాక్యము ముగిస్తే ఎవరి జీవితాన్నన్నా నువ్వు కట్టావా? కట్టుటకే తప్ప ఎవరికైనా నిన్ను బట్టి సంతోషించగలుగుతుందా? యేసుక్రీస్తు ప్రభు 38 సంవత్సరాలు బెతెస్దా కోనని యొద్ద ఉన్నారు. అసిరియా దేశం చూస్తున్నప్పుడు ఆ ఒక జైలు వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు 38 సంవత్సరాలు ఒక వ్యక్తి ఆ చీకటిలో ఉండిపోయాడు. ఎంతమంది జీవితాలు చీకటిలో ఉన్నాయి తెలుసా? యేసు ప్రభు పుట్టినప్పుడు గొప్ప వెలుగును చూచిరి. మరి నీ జీవితం ద్వారా దేవుడు మహిమ పొందగలుగుతున్నాడా? నీ ద్వారా అనేక మంది విడుదల పొందగలుగుతున్నారా? నీ జీవితం ద్వారా అనేక మంది నీ పేరు చెప్పుకొని బతకగలుగుతున్నారా? వై ఆర్ యూ ఫోకసింగ్ ఆన్ ద పీపుల్? ఎంతకాలం మనుషులను లక్ష్య పెడతావు? ఎంతకాలం నీ మనస్సును లక్ష్య పెడతావు? ఏ రోజునైతే సమస్తము నా దేవుడు, సమస్తము ఆయన ఇచ్చెను, ఆయన తీసుకొనెను అని ఏ రోజునైతే, ఇదిగో క్రిస్మస్ గిఫ్ట్ కూడా వచ్చింది, ఇక్కడే ఉన్నాను, నువ్వు చేసిన ప్రార్థనకి, నువ్వు ప్రార్థించిన కుమారుడా, జీవితం తల్లకిందులైపోయినప్పుడు, ఎక్కడైనా జాబ్లో జాయిన్ అవుదావా అనుకున్నప్పుడు, ఆయనేమి భక్తుడా, నేను నిన్ను పోషిస్తానల్లా. ఎంతో మంది ఇప్పటికీ మెసేజ్ పెడుతున్నారు, మహా అయితే 1000 రూపాయలు పంపుతారు. దశంభాగం సంగతి దేవుడు ఎరుగు, కృతజ్ఞత అనేది దేవుడు ఎరుగు. ఏంటో వాక్యం వినేస్తున్న బిడల్లారా, నీ దేహముతో, నీ ధనముతో, నీ యొక్క సమయముతో దేవుణ్ణి నాకులాగా స్తుతించగలవా? చిప్స్ తినాలనిపించిందండి, చిప్స్ పంపించాడు. కేఎఫ్సి తినాలనిపిస్తుంది, పంపిస్తాడు. అడుగు నాకులాగా. వచ్చే జీతాన్ని అది రాకముందే ఎలా లెక్కలేసేయాలో ఇది నేర్చుకున్నావు. కానీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదంతో బ్రతకడం నేను నేర్పిస్తాను. అయితే మొట్టమొదటి అడుగు నువ్వే తీయా. ఆయన మాటకి వింటే నిన్ను నేర్పించాను. చాలా కష్టంగా ఉంటుంది.
భూమి ఆకాశం తలకిందులైపోయినట్టు ఉంటుంది. నేను విన్నాను స్వరము, పిచ్చోడా నీవు ఉన్న చోటనే నేను నిన్ను దీవించు. ఒక చెట్టు ఉన్న చోటనే ఉంటుంది. వెతుక్కుంటూ ఫలముల కోసం ప్రజలు వస్తారు. యేసు ప్రభువుల వారు పుట్టిన చోటనే 3 చెట్లు కాదు చెప్పి ముగించినారు. 3 చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయంట. వాటి కథలు చెప్తున్నాయంట. మొదటి చెట్టు చెప్పిందంట, నేను గొప్ప రాజులు ఆ యొక్క నా దగ్గరికి రావాలా, వాళ్ళకి నేను సేవ చేయాలా, అటువంటి రాజులు నేను ఉండాలా అన్నాడు. అయ్యబాబోయ్, అదేంటి అంటే, అవును ఎక్కడెక్కడికో వెళ్ళాలని ఉంది నాకు, నువ్వు చెట్టు మర్చిపోకు అంటే సరే అన్న. రెండో చెట్టు చెప్పిందంట, నువ్వు అలా చెప్తే నేను ఏం తక్కువ, గొప్ప విలువైనవి, గొప్ప ప్రశస్తమైనవి నాలో పెట్టాలా, నేను ఒక్క గొప్ప ధననిధిగా మారాలా. అదే చెస్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ధనము అది పెట్టే మన చిన్నప్పుడు ఉండేది కదా చెక్క పెట్టెలు, ఆ చెప్పిందంట. మూడోది అనిందంట, అలా కాదు, ఆకాశానికి ఎదగాలని ఉంది, ఆకాశమంత ఎత్తు ఎదగాలని ఉంది, కానీ నా వల్ల కాదు కదా. అయితే ఈ 3 రాసి పెట్టుకున్నాయంట. 3 కళలు అయిపోయినాయి. కొన్నాళ్ళకి వచ్చారు కొంతమంది, మొదటి చెట్టుని నరికి తీసుకెళ్ళిపోయారు. 2 ఎదురు చూస్తున్నాయంట, అయ్యో తీసుకెళ్ళిపోయారు అని చెప్పి. ఏమైందో తెలుసా, ఒక రోజున నజరేయుడనే యేసు వచ్చాడు. ఆ చెట్టుని కొట్టి వాళ్ళు నావగా మార్చారు. ఆ నావలో నా యేసుక్రీస్తు ప్రయాణించాడు. తుఫానుని గద్దించాడు, షాలోమ్ అన్నాడు. ఆ నావ సంతోషంతో గంతులు వేస్తూ, దేవా నా ప్రార్థన విన్నావు, రాజుల రాజు, ఈ సృష్టికి అధికారి నాలో ప్రయాణించాడు, ఆయన కొరకు నేను వాడబడ్డాను. రెండవది ఎవరు తెలుసా, ఆయన పుట్టినప్పుడు మ్యాంగర్ అంటారు, ఆ పశువుల తొట్టిలో ఆయన్ని పండబెట్టారు కదా పొత్తుగుద్దలతో చుట్టి. ఎప్పుడైతే వాళ్ళందరూ వచ్చి ఆరాధించారో ఆ చెట్టు గంతులు వేసిందంట. నాలో వైడ్యూర్యాలు, వజ్రాలు, రత్నాలు పెట్టాలనుకున్నాను, వాటిని మించిన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి ప్రియుడు నాలో పెట్టారే. ఇక 3వ చెట్టు ఏంటో తెలుసా, ఒకరోజు వచ్చింది, ఒక పెద్ద ఆయన్ని తీసుకొచ్చారు, పూర్తిగా విరగొట్టారు, ఆ యొక్క చెట్టుకు వేసి కట్టేసి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడేశారు. అప్పుడు ఆ చెట్టు చెప్తుందంట, రాజుల రాజు, ప్రభుల ప్రభు నన్ను ఈ సిలువగా మార్చి ఆకాశముగంతా మహిమను నాకు ఇచ్చాడు. అందరూ నన్ను ఈ రోజు నుంచి ఆరాధించేదిగా. ఈరోజు దేవునితో నువ్వేం చెప్పబోతున్నావు? ఈ 3 చెట్ల కథ విన్నావే? ప్రార్థన చేయ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎత్తబడిన వాక్యమును నిండారులుగా దీవిస్తూ వీరి హృదయాల్లో ఫలింపచేయమని, వీరి జీవితాల్లో నిన్ను మాత్రమే కనిపెట్టేవారుగా ఉంచమని, ఇదిగో నీ కృప మాకు చాలునని, నీ కనికరము మాకు చాలునని, నీ దీవెన మాకు చాలునని నజరుడైన యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హ్యాపీ క్రిస్మస్.